హలో ఇట్స్ టీ టైం. పూజ స్టార్ట్ అయిపోయింది కదా, సో టీ పెట్టుకోరమ్మని చెప్పారు అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. ఈ వ్లాగ్లోనైతే మంచి మంచి ముచ్చట్లు చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ అందరూ ఎట్లున్నారో తప్పకుండా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. అండ్ దీని ముందు వ్లాగ్ డెఫినెట్గా చూడండి. సో అది మా చిన్నత్తయ్య మామయ్య వాళ్ళు గృహప్రవేశం అనమాట. సో ముందు రోజు ప్రాసెస్ అంతా వ్లాగ్ కూడా పెట్టేశాను. సో మేము నైట్ ఇంటికి వచ్చేసి నేను మాడపచ్చు అండ్ శ్రీయు మేము అందరము ఇంట్లో పడుకొని, సో ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే యాక్చువల్లీ 2-2:30 వరకే రమ్మన్నారు, బట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో మా మామయ్య ఒక్కొక్కరిని ఇంటి దగ్గరే అనమాట, మా ఇంటి దగ్గరే. సో ఒక్కొక్కరిని డ్రాప్ చేస్తున్నారు. చూడండి మా తమ్ముడు ఇంకా స్నానం కూడా చేయలేదు. మేమైతే వాళ్ళు వెళ్ళేసరికి అందరు రెడీ ఉంటారేమో అని అనుకున్నాము. మేమే ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసాం అనమాట. అండ్ అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా అమ్మ వాళ్ళ సైడ్ అయినా మనకి పెద్దమ్మలు పిన్నుల తరపున ఎవరైనా వాళ్ళే కాళ్ళకి పసుపు పెడతారనమాట. సో ఇప్పుడు మాకు పెద్దమ్మ వారు అవుతారు. మేము రాగానే మా కాళ్ళకి పసుపు పెట్టారు. సో ఇప్పుడైతే కొంచెం ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట గృహప్రవేశం అనేది. ఎవరైతే పోయాను ఇప్పుడు అందరు ఉన్నది అడిపోరు. పెట్టు అమ్మవారికి పెట్టు, ఇంటికి ఎదురుగా గంగన పెట్టిన చెప్తా అమ్మవారికి. అది ఉన్నది చెంచా లేదా ఆయనకు పాపం చేయగలుగుతుంది. నాలుగు వందల 4 దీపాలు పెట్టి అది వత్తులేసి దీపాలు పెట్టి ముద్ద కర్పూరం అని ఉంటుంది. నేను ఫస్ట్ టైం మరీ ఇంత దగ్గరగా ఉండి గృహప్రవేశం చూడడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అంటే కొంచెం 6 o'clock 6-7కి అట్లా వెళ్తాం కదా మామూలుగా నార్మల్గానైతే. ఇప్పుడైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ నుంచి అండ్ ముందు రోజు నుంచి అసలు ఎట్లా చేస్తారు ఏంటి ఆ పనులన్నీ ఎన్ని ఉంటాయి అసలు అవన్నీ చాలా మంచి అనిపించింది. అందులోనూ నాకు ఇట్లాంటి పనులు చేయడం అంటే మస్తు ఇష్టము. మీ అందరికి ఇష్టమా? డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వేస్తున్నది దిష్టి అన్నం అంట. పసుపన్నంతో వండి పెట్టేసారు మేము వచ్చేసరికి ఆల్రెడీ. సో ముందు ఇట్లా వాకిలి ముందు ఇట్లా పరిచేసి సో అందులో ఇట్లా దీపాలు ముట్టిస్తున్నారనమాట. నేనైతే ఫస్ట్ టైం మామూలుగా వేరే వాళ్ళ గృహప్రవేశంకి అప్పుడు ఎప్పుడో వెళ్ళినప్పుడు ఇది లేదు. అంటే తీసేసిర్రా మరి అందరూ పెడతారా ఏమో నాకైతే తెలియదు. ఎందుకు పెడతారని అంటే దీని మీద పసుపు అన్నం వండిరు కదా, సో దీని మీద మొత్తం ఇట్లా కుంకుమ చల్లుతారు. తర్వాత చూడండి అదేంటంటే దిష్టికి అనమాట. అంటే ఇప్పుడు గుమ్మం ముందు అట్లా అడుగు పెట్టే ముందే ఇంకా దాని మీద కన్ను పడుతుంది కదా, సో దిష్టి ఉండదు అని చేస్తారంట. నాకైతే మంచిగా అనిపించింది మస్తు. మీకు ఎట్లా అనిపించింది? మీరు కూడా ఇట్లానే చేస్తారా? డెఫినెట్గా కమెంట్ చేయండి. వీడియో ఎట్ వరకు మాత్రం డెఫినెట్గా చూడండి. ఎదురు
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ అదేంటిదో చూడకి అలా అవుతుంది ఏమైతే బస్ ఇదం ఫలం మే అదేవా స్థాపితం పురుషస్తవా ఏనమేవ తపలం వ్యాప్తిర్భవే జన్మని జన్మని నువ్వు ఆడబిడ్డ కొట్టు పెట్టి ఆ యొక్క కూరాడి ఎత్తు అతని దానికి 5గురికి 5 ఎత్తు నువ్వు బియ్యం మీద పట్టుకొని రావాలి అందుకని లగ్నానికి వచ్చినప్పుడు పెళ్లికి వచ్చినప్పుడు భార్యాభర్తలు కట్టుకోమంటారు ఏడబెట్టిందో నాకు తెలియదు. నేను సామాన్ తీసుకెళ్తున్నాను. అరుపది మీదకి అండ్ ఒకప్పుడు సేమ్ ఇట్లా బొమ్మలను పెట్టేసి అది చూపిస్తాను ఇంకా నెక్స్ట్ అట్లా చేస్తారా నాకు తెలీదు. ఇప్పుడైతే మంచి అసలు నిజంగా పెళ్లి చేసినట్టే చేసిరు, ఎంత మంచిగా అనిపించిందో. అండ్ మా చిన్నత్తయ్య వాళ్ళ పెద్ద కొడుకు అంటే పెద్ద మరిది వేరే స్టేట్స్లో ఉంటాడనమాట. ఈ వీడియో చూస్తే డెఫినెట్గా ఖుషి అవుతాడు. ఎందుకంటే ఆబ్వియస్లీ మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనం ఎక్కువ బిజీ ఉంటాము, వీడియోస్ క్లిప్స్ తీసి అంత ఉండదు కదా. సో నేనైతే ఆల్మోస్ట్ అంత కవర్ చేసిన అనమాట. ఎస్పెషల్లీ వాడు చూడడానికే, తమ్ముడు చూడడానికి అనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇప్పుడు హోమంకి కూడా ఎవరు చెప్పిండు మొత్తం ఇట్లా పిండితో ఇదంతా ఇటుక కనిపించకుండా పిండి చల్లమన్నాడు అనమాట. అదంతా చల్లేసి ముగ్గులు వేయమని చెప్పిండు. సో మేము ఆ పనిలో ఉన్నాము. ఇంకొక పక్కనేమో అదే బొమ్మలని ఇట్లా చేసి పెళ్లి చేసి గృహప్రవేశం అదే గడప దాటి వచ్చినాక చేస్తారు కదా. సో అక్కడ అటు సైడ్ అది జరుగుతుంది అనమాట. అక్కడ పనులు అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. అంటే మనం ఎక్కడ ఉంటే అక్కడనే క్యాప్చర్ చేసుకుంటాం కదా మామూలుగా. అండ్ ఇంకెవరు నా వీడియో కూడా మావాడే అక్క వాళ్ళ పిల్లలు. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు రాఖీ, సో వాళ్ళు మేబీ రాలేరేమో అని అనుకున్నాము. బట్ సడన్ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా నాకైతే ఇంకా చాలా మంచిగా అనిపించింది వీడియోస్ అన్ని తీస్తాడు కదా అనేసి. అంటే ఇవన్నీ మెమొరీస్ని నాకు
పెట్టుకోవడం ఇష్టం అన్నమాట, చాలా చాలా. సో అట్లా అన్ని పనులు చేయడము, అన్నిట్లో ఉండడము, అండ్ అట్లాంటి వాటిల్లో ఇట్లా ఇంట్లో ఏమైనా ఫంక్షన్లైనా దేవుళ్ళైనా నాకు ఎంత ఇష్టమో ఇట్లా పార్టిసిపేట్ చేయడం. అంటే ఇప్పుడేనే కాదు, ఫస్ట్ నుంచి నేను చేస్తా. ఇప్పుడైతే మామూలుగా వీడియోస్లలో కనిపిస్తున్నా, అంతే తేడా. ఇప్పుడు కదా ఏది కట్టుకున్న బాగా మొక్కలు కనిపించదు పూజ మీద. మొక్కలు ఒక గిలాసాల పాలు పోసి పెట్టు. ఇగో నన్ను జీలకర్ర బెల్లం కూడా అల్లనే పెట్టారు, తలవాల మీద పెట్టారు. దశంగం అభేదం సుగంధం సుమనోహరం ఉమాసుతానమస్తభ్యం గృహానవరదోభవ మనం ప్రత్యోద్భవే దివే నానాగంధే సంవిధం ఆగ్నేయ సర్వదేవానాం దోపోయం ప్రతిగృహ్యాం. ఎడమ చేతి పట్టుకొని కుడి చేతి ఉంచాలి. దోపదీపానంతరిణ శుద్ధాశ్వం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. శర్కరపిండి శర్కరాగంధ ఖర్జూరం దక్షిణ. హలో, ఇట్స్ టీ టైం. పూజ స్టార్ట్ అయిపోయింది కదా, సో టీ పెట్టుకురమ్మని చెప్పారు అనమాట. నిజంగా మన ఇంట్లో మనకి అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఇంకా వేరే అంటే ఇక్కడ వేరే వాళ్ళ ఇంటికి వస్తే అయితే ఇంకా కన్ఫ్యూజ్ అవుతాం కదా, ఏది ఎక్కడ ఉందనేది. ఉప్పు చక్కెర కావచ్చు, చక్కెర ఉప్పు అదన్నమాట. అయ్యో పైన ఆల్రెడీ ఓపెన్ చేసి అన్నా. సో ఇంతమందికి టీ పెడుతున్నాయి. అసలు మార్నింగ్ ఆగమాగం తాగినా నేను కూడా 3:30కి. తక్కువ పెడదాం, ఎందుకంటే కొంతమంది షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు కదా, పాపం మళ్ళీ ఎందుకు పాపం వాళ్ళకి. అదన్నమాట. బ్లాగ్ చూస్తున్నారా? చూడండి, మొత్తం బ్లాగ్ చూడండి. డైరెక్ట్గా మాట్లాడమంటే ఆప్షన్ లేదు యాక్చువల్గా, లేకపోతే డైరెక్ట్గా మాట్లాడితే ఇంకా బాగుండేమో. అది మ్యాటర్. దీని ముందు ఎదురు అది. సో ఇప్పుడు టీ పెట్టేసి అందరికి టీ ఇవ్వాలి. చలో ఆడ కూర్చుంటే ఎట్లా ఉంది? విశ్వామిత్ర పరాశరాది పరిస్థితం సీతారాగమయోర్వివాహమయే సావధాన గాంధీవం గరుడధ్వజం గణపతిం గంగాధరం సావధాన. సుతారి మొట్టివేడి మేము హోమం రెడీ చేశాక ఆలోపు పెళ్ళి అది అయిపోయింది. సో ఇప్పుడు హోమం పైన కూర్చున్నారు చిన్నత్తయ్య వాళ్ళు. ఇంకా మేమేమో ఇప్పుడు సత్యనారాయణ పీఠ రెడీ చేస్తున్నాము. చెప్పినా కదా నాకైతే ఇట్లాంటి డెకరేషన్లు అలంకరణలు అంటే అసలు పిచ్చి అన్నమాట, చాలా ఇష్టము. మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్రతం చేసుకున్నప్పుడు కూడా నేను అక్కడ ఇట్లా మంచిగా రెడీ చేసేటోళ్ళం. అండ్ చాలా మందికి డౌట్ రావచ్చు, ఏంది అనిలన్న కనిపిస్తే లేడు అనేసి. నేను ముందుగానే చెప్తున్నా, అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి రావడం అంటే కష్టం కదా. ముందు రోజు కూడా జస్ట్ ఇట్లా నార్మల్గా వచ్చేసి ఇంకా డిన్నర్ చేసేసి వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ దట్టు నిద్ర ఉండాలి కదా వాళ్ళకి, నిద్ర లేకపోతే కష్టము. సో ఇంకా అనిల్ ఒక్కరే ఎట్లుంటారు, మామయ్య తోడుగా ఉండాలి కదా. సో అందుకే అనిల్ మామయ్య ఇంకా కొంచెం తెల్లవారినాక వస్తాము అనేసి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు రెడీ అయ్యి వస్తారన్నమాట. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అంటే అన్నీ 9-9:30 లోపే అయిపోవాలని అనుకున్నాం. సో అనుకున్నట్టుగా అన్ని కరెక్ట్ టైంకి అయిపోయినాయి. చిన్నతే మామయ్య అయితే ఫుల్ ఖుషి అసలు. సో ఇప్పుడైతే ఇంకా పీటకి ఇవన్నీ రెడీ చేస్తున్నాము. పీట ముందు రోజే రెడీ చేస్తాము అని అనుకుంటే
ఏ రోజు గృహప్రవేశం అంటే 12 దాటినాకనే, అది కూడా ఇక 12 దాటింది అంటే కామన్గా అటు సైడ్ హోమం జరుగుతుందని చెప్పిన కదా. సో హోమంలో కూర్చున్నారనమాట. ఇంతకీ ఇల్లు ఎట్లా ఉందో మొత్తం చూపించలే కదా. డెఫినెట్గా మా చిన్నత్తయ్య పర్మిషన్ తీసుకొని హోమ్ టూర్ చేస్తా. బాగుందనమాట, బాగా నచ్చింది. కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే మేము చూసినాము, మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇంకా మొత్తం ఫుల్గా కాలేదు యాక్చువల్గా, కాకపోతే ఇక మంచి రోజులు ఉన్నావు అండ్ వాళ్ళకి కూడా 1 year క్రాస్ కావద్దు కదా అనేసి సో ఇట్లా చేసేసుకుంటున్నారు అనమాట. యాక్చువల్గా చిన్నగానే అన్నారు కానీ మా చిన్నత్తయ్య వాళ్ళు మంచిగానే చేసిరు. అంటే మేము దగ్గర వాళ్ళమే అందరం కానీ మస్తు చేసిరు అన్నమాట. మంచిగా అనిపించింది. ఇట్లా అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి అట్లా ఎవరు మన దగ్గర వాళ్ళ ఇళ్ళల్లో ఇట్లా ఫంక్షన్లు అయితే ఎంత మంచిగా ఉంటుందో కదా. ఫంక్షన్కి అటెండ్ అయినట్టు ఉంటుంది, అందరం కలిసినట్టు కూడా ఉంటుంది కదా. మేము లాస్ట్ అప్పుడు దివాళీకి కలిసినామంటే మళ్ళీ మేము అందరం పెద్దమ్మ పిల్లలు అత్తమ్మ పిల్లలు అందరు ఉంటారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇట్లా దగ్గర వాళ్ళమే మాత్రమే ఉన్నామన్నమాట. ఇక మెల్లిమెల్లిగా కొంచెం మార్నింగ్ అయినాక ఇక అందరూ వస్తుంటారు. ఇంకా భోజనాల టైంకి ఇంకా మొత్తం ఉంటారన్నమాట మా వాళ్ళందరూ. అప్పటి వరకు మేము ఫుల్ వికెట్ అవుట్ అవుతాం కావచ్చు. ఇప్పుడైతే కొంచెం మంచిగా ఫాస్ట్గా అన్ని పనులు చేయాలి కానీ సో అటు హోమం అయ్యేలోపు ఇటు సత్యనారాయణ పీఠ రెడీ చేద్దాం అనేసి బాగా డెకరేట్ చేస్తున్నాం. ఇవన్నీ ముందు రోజు మంచిగా మామిడాకులు బంతిపూలు ఇవన్నీ గుచ్చడం వల్ల మీరు వెనకాల చూసారా పెళ్లికూతురు పెళ్లికొడుకు మంచిగా ఉన్నారు కదా, చాలా మంచిగా అనిపించింది. భలే రెడీ చేశారు అసలు. ఆ రెడీ చేస్తున్నప్పుడు నేను ఏమో చేసిన అటు చూడలేదు, ఏమో చేస్తున్నా గుమ్మడికాయ సంథింగ్ అయ్యవారు గుమ్మడికాయన అది చేయమన్నారనమాట. అండ్ ఇంకొక పక్కనేమో అక్కడ పొయ్యి పాలు పొంగిస్తారు కదా సో అక్కడ రెడీ చేస్తుండే. సో అది నేను అందుకే అది చూడలేదు. మామూలుగా ఇట్లా స్టిక్స్ ఉన్నప్పుడు చూసిన ఫేసు వాటి పంచ చీర అదంతా బాగా చేశారు. నేను అది షూట్ చేయలేకపోయినా అనమాట. అంటే మా ఓడికి తెలియదు కదా పాపం వాడు చేయలేదు. ఇప్పుడైతే ఇంకా మొత్తం పీటకు మొత్తం ఇట్లా పసుపు పూసేసి ఆల్మోస్ట్ నేను మా సౌమ్య అక్క అండ్ మా శిరీష అని మా పెద్దమ్మ వాళ్ళ కోడలు అనమాట. సో మేము ఒక 4-5 కలిస్తే ఇది అయింది. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 45 minutes ఏమో పట్టింది. అప్పటికి బంతి పూలు మామిడాకులు ఇవన్నీ రెడీ ఉండడం వల్ల సో ఇక్కడే కూర్చుంటారు మరి ఇంకా అక్కడ తెలీదు. సో అందుకే ఇంకా ఇదంతా క్లీన్ చేసేస్తున్నాం అనమాట. సో ఫైనల్గానైతే ఇట్లా మంచిగా రెడీ చేసినాము. పీట ఎట్లున్నదో డెఫినెట్గా కమెంట్ చేయండి. మంచిగా మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా? సో ఇప్పుడైతే ఇంకా ఉప్మా అదేంది చేపించాం. మార్నింగ్ టిఫిన్ చేస్తే బెటర్ కదా అంటే మార్నింగ్ నుంచి ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి ఇంకా ఉప్మా వడ్డిస్తున్నాను అనమాట. నాకు ఆల్రెడీ ఉప్మా అంటే చాలా ఇష్టం. ఉప్మా ఇడ్లీ మేము లవర్స్, మాది ఏందో తెలియదు కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి అసలు ఈ టిఫిన్స్ అంటేనే హేట్. చాలామంది ఉప్మా అబ్బా ఉప్మా అని అంటారు కదా. కాకపోతే ఇట్లా ఫంక్షన్లలో చేసే ఉప్మాలు అంటే మంచిగా ఉంటాయి. అంటే అన్నీ వేస్తాయి, ఏమీ వేయకుండా కాదు కానీ అన్నీ వేసి. అండ్ ఇప్పుడు మాకు వంటలు చేసిన వాళ్ళు కూడా మాకు చుట్టాలన్నమాట, బాగా అవుతారు. సో వాళ్ళు బాగా చేస్తారు, మా ఫంక్షన్లలో కూడా వాళ్ళే చేస్తుంటారు. సో నేనైతే టిఫిన్ చేసేసి ఫైనల్లీ శ్రీయాన్స్ ఎక్కడ అని కూడా అడుగుతారేమో. శ్రీయాన్సిని కూడా పడుకోబెడతానని లేపలేదన్నమాట. మామయ్య దగ్గర పడుకోబెట్టేసి ఇంకా నేను మా స్వామి వెళ్ళిపోయి ఉండే. ఇంక ఇప్పుడు మార్నింగ్ వచ్చేసరికి యాక్చువల్లీ శ్రీయోకి స్నానం చేయించేసారు బట్ మర్చిపోయారు అనమాట, హెడ్ బాత్ చేయించారు. సో మళ్ళీ వాటర్ హీట్ చేసి ఇంకా శారీ పైన అంటే అప్పటికే మనం క్యారీ చేయడమే చాలా కష్టము. సో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని శ్రీయాన్సిని రెడీ చేయడానికి ఇంటికి వచ్చేసిన నేను. బాగానే ఉంది. అబ్బా ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడైతే మప్పులో లేచేటన్నా పోవాలన్నా ఏదైనా పని చేయాలన్నా ఇంత సతాయించేదో నిజంగా. అట్లా మార్నింగ్ టెంపుల్స్కి వెళ్ళడము, ఊరు వెళ్ళడము అట్లాంటి వాటికి నువ్వు ఉండు నేను వస్తా అది అనేసి. బట్ ముందు రోజే చెప్పేసిన నేను అత్త మార్నింగ్ వెళ్ళిపోతాము సో 7 వద్దు అనేసి. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ హెడ్ బాత్ చేయించేసి శ్రీయుని రెడీ చేసి ఇంకా అనిల్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు. ఇంకా అందరం కలిసి ఇప్పుడు వెళ్తాం అనమాట. అత్తయ్య కూడా నైట్ అక్కడే పడుకొని ఉండే చిన్న అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో అత్తయ్య కూడా వచ్చిరనమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో అందరం కలిసి ఇప్పుడు మళ్ళీ వెళ్తాము. చెమట కూసుకుంటుందో ఏమంత మళ్ళీ
ఇంకా రాగానే పైకి వచ్చేసి శ్రీయాన్స్కి ఫస్ట్ టిఫిన్ తినిపించేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఇంకా ఆటలు కొంచెం లంచ్ కూడా టైం అవుతుంది కదా అనేసి. నెక్స్ట్ ఇంకా మనం ఇంట్లో ఏ పనులు చేసుకున్నా ఫస్ట్ పోచమ్మకి వెళ్ళి బోనం పెడతాం కదా. సో మా పెద్ద వాళ్ళ అక్క వాళ్ళు బోనంకి రెడీ చేస్తున్నారు అనమాట. సో మా మమ్మీ వెళ్ళి పోచమ్మకి బోనం పెట్టేసి వస్తుందంట. ఫస్ట్ అట్లనే దర్శనం కూడా చేసుకుని వస్తుంది అనేసి తన ప్లాన్. కొంచెం తీసుకురావాలి మళ్ళీ ఇంటికి కదే మరి. ఇస్తా అన్నే ఆగి పెద్ద బిడ్డ నాకైతే కుంకుమ తీసుకురా పిన్ని, ఇంత తీసుకురా మనిషి కొంచెం పెట్టుకుంటా. అక్కడ పాదాల దగ్గర ఉంటది అమ్మవారి ముందట పాదాలు ఉంటాయి కదా, అక్కడ తీసుకురా. గాజులును నిమ్మకాయ కూడా తీసుకురా. గాజులు నిమ్మకాయ ఇస్తాడు. చేసుకో, మేము ఎప్పుడు చేసుకుంటాం కదా. నువ్వు వెళ్ళు, మంచిగా పౌర్ణమి దర్శనం అయితే కాదు. ఇవాళ సామాన్యంగా అయితే పోషమగ్గులకు పంపారు కదా, ఫుల్ ఉన్నారట. మెల్లగా జాగ్రత్త. బాగుండగా మెల్లగా అని చెప్తాను. బాగా చెప్తున్నావు మమ్మీకి చెప్తున్నావు. కొట్టిన ఆల్రెడీ సత్యనారాయణ వ్రతం అవుతుంది. మామిడికాయ పులిహోర కోసము ఏంటంటే అది లేదన్నమాట. సో అందుకే గ్రైండర్ పట్టమని చెప్పారు వంట వాళ్ళు. ఇట్లా గ్రైండర్ పడుతున్నా, ఇవేమో ముక్కలు అస్సలు అయితే లేదు. సో అయిందల్లా ఇట్లా ఇది యూజ్ చేస్తున్నా. నేను ఐడియా సర్చ్ ఇట్లా అన్నమాట. మామిడికాయ పులిహోరకి ఇట్లా ఎవరైనా గ్రైండర్ పెట్టుకుంటారా పేస్ట్ లాగా? నాకైతే తెలియదు ఫస్ట్ టైం. ముట్టిస్తాం పెడతామ్మా. బాగున్నారా? దీర్ఘ సుమంగళీ భవ ఆచంద్రాత్రం శాంతి. సో అదండి మా చిన్నత్తయ్య మామయ్య వల్ల గృహప్రవేశం. చూసారు కదా, ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఈరోజే రాఖీ పండుగ కాబట్టి సో ఇందులోనైతే నేను అది పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇది లెంత్ ఎక్కువైపోయింది. సో నెక్స్ట్ షార్ట్ అండ్ స్వీట్గా రాఖీ పండుగ వ్లాగ్ అనేది పెడతానన్నమాట. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ డెఫినెట్గా మీ కమెంట్స్ అనేది నాతో షేర్ చేసుకోండి. సో మేము ఈరోజు మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. రాఖీ పండుగ సెలబ్రేషన్స్ చేసేసుకొని హైదరాబాద్కి. అండ్ టూ మచ్ హెయిర్ వెమ్లాడలో స్టార్ట్ అయితే హైదరాబాద్ వరకు రెయిన్ అనేది ఉంది. అండ్ ఇంకా అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.